మరి అలాగైతే ఇక మనం ప్రార్థన చేయటం ఎందుకు? ఇప్పుడు రెండో డౌట్ వచ్చింది. మరి అలాగైతే హృదయాలను దేవుడు బలవంత పెట్టడం సాధ్యం కాకపోతే మరి మనం వాళ్ళ మార్పు కోసం ప్రార్థన చేయటం వెర్రి పని కాదా? మరి ప్రార్థన చేయటం ఎందుకని మళ్ళీ ఇంకో డౌట్ వచ్చింది. దానికి సమాధానం చెప్తా. ఎందుకు ప్రార్థన చేయాలంటే దేవుడు జోక్యం చేసుకోవడానికి ప్రార్థన చేయాలి. ఇప్పుడు చెప్తా వినండి. మానవ హృదయములు రెండు రకములు, అంతా రెండే. మానవ హృదయములు రెండు రకములు. ఒకటి మెత్తని హృదయం, రెండు కఠిన హృదయం. కొంతమంది పైకి కఠినంగా కనపడతారు, కానీ లోపల మెత్తని హృదయాన్ని కలిగి ఉంటారు. కొంతమంది బయటికి చాలా మెత్తగా కనపడతారు, కానీ లోపల వెరీ డేంజరస్, చాలా కఠినమైన హృదయాలు కలిగి ఉంటారు. బయటికి మాత్రం చాలా సున్నితంగా చాలా మెత్తగా కనపడతారు, కానీ లోపల చాలా కఠినంగా ఉంటారు. సరే, ఎవని హృదయం ఎలాంటిదో మనకు తెలియదు, ఆయనకు తెలుసు. ఓకే, బాగా వినాలి. ఒకసారి స్తోత్రం చెప్పండి అందరూ. మళ్ళీ చెప్పండి. పక్కన వాళ్ళు ఒకసారి చూడండి. ఈ మాటలు ఒక్కటి కూడా పోకూడదు. ఇది పోయిందంటే మాత్రం నువ్వు చాలా తిరకాసు పడతావు, చాలా సంగతులు నీకు అర్థం కావు. అందుకే చెప్తున్నా, మనుష్య హృదయములు రెండు రకములు. ఒకటి కఠిన హృదయం, రెండు మెత్తని హృదయం. ఈ కఠిన హృదయులైనా మెత్తని హృదయులైనా కొంతమంది సత్యం తెలియనప్పుడు ఎలా బతుకుతున్నారో, ఎలా వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, అలా పడిపోతూ ఉంటారు. మనం ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిద్దంటే దేవుడు వాళ్ళని దర్శించడం మొదలు పెడతాడు. బలవంత పెట్టాడు, కానీ వాళ్ళు ఆలోచించే పరిస్థితులు కల్పించడానికి దేవునికి ఛాన్స్ ఉంది. వాళ్ళు ఆలోచించే పరిస్థితులు కల్పించడానికి ఏం లేదండి, వాళ్ళు చేసే బుద్ధిహీనమైన పనుల తాలూకు ఎఫెక్ట్ వాళ్ళ మీదకి వచ్చేటువంటి అవకాశం దేవుడు కల్పించాడంటే చాలు. మనం ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిద్దంటే, నా భర్తను దర్శించు ప్రభా, వాని మనోనేత్రాలు వెలిగించు ప్రభా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన పని మొదలు పెడతాడు. ఏం చేస్తాడంటే, ఏ కోణంలోనన్నా చిక్కుతాడా, ఏ పాయింట్లోనన్నా బెండ్ అవుతాడా, నా బిడ్డ ఇంతగా గోజాడుతుంది వాని మార్పు కోసం, ట్రై చేద్దాం అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలు పెట్టావో అప్పుడే దేవుని పని స్టార్ట్ అయ్యిద్ది. సంబంధిత వ్యక్తి మార్పు కోసం